ఎక్కడైనా మీరు ఏసీ కోసం డివోర్స్ తీసుకోగా చూసిండ్రా? ఈ రోజు నేను ఒక కేసు గురించి చెప్పబోతున్నాను. ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. ఆల్మోస్ట్ ఇద్దరు 3 లక్షలు 5 లక్షలు అట్లా సంపాదిస్తారు. పెళ్లి చేసుకొని జస్ట్ 15 డేస్ అయిందంతే. 15 డేస్ కే వాళ్ళు కోర్టు మెట్లు ఎక్కేసినారు డివోర్స్ కోసం. అండ్ వాళ్ళ కంప్లైంట్ ఏంటో తెలుసా? ఒకరి మీద ఒకటి ఏసీ లేదని చెప్పి. ఒకరికి ఏసీ ఫుల్ అలవాటు, ఇంకొకరికి అసలు ఏసీ వద్దు. జనరల్లీ మామూలుగా పెళ్లి చేసుకున్నప్పుడు ఎవరు కూడా ఈ టాపిక్ అయితే ఎవరు ఇంత డీటెయిల్ గా మాట్లాడుకోరు కదా. బట్ పెళ్ళైన తర్వాత పెద్ద ఇష్యూ అయిపోయి లిటరలీ వాళ్ళు డివోర్స్ తీసుకునే స్టేజ్ కి వచ్చినారు. సో జడ్జి గారు అడిగారంట, కనీసం మీరన్నా ఏసీ మానేయండి, లేకపోతే మీరన్నా ఏసీ స్టార్ట్ చేయండి అని చెప్పి. ఇద్దరు కూడా సస్యమైన మాకు అస్సలకి వద్దని చెప్పి. లిటరలీ ఆ అమ్మాయి కనీసం జడ్జి దగ్గరికి రావడానికి పిలిచినప్పుడు కూడా రాలేదంట. వెళ్ళి కార్లోనే కూర్చొని ఉందంట. ఎందుకంటే ఆ అమ్మాయికి ఏసీ అంత అలవాటు. అట్ ద సేమ్ టైం హస్బెండ్ కి వచ్చి అసలు ఏసీని అసలు నేను కూర్చోలేను, నా వల్ల కాదని చెప్పి. ఈ బేస్ మీద ఇద్దరు కూడా డివోర్స్ అయిపోయింది. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పెళ్ళైన తర్వాత జస్ట్ 15 days కి డివోర్స్ తీసుకోవడం. జనరల్ ఎవరిదైనా పెళ్ళయిందంటే కనీసం 1 year ఆగాలి. ఇక్కడ ఒక సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ ఉండడం వల్ల ఆ జడ్జిమెంట్ వేస్తే ఆ కూలింగ్ పీరియడ్ అనేసి ఇచ్చేసి 15 days లో వాళ్ళకి డివోర్స్ గ్రాంట్ జరగడం జరిగింది. బట్ ఇట్లాంటి కేసు ఎక్కడైనా విన్నారా?